హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కేఫాక్ట్స్ ఫర్ తెలుగు. 53 ఏళ్ల క్రితం సోవియట్ యూనియన్ లాంచ్ చేసిన ఒక రాకెట్ అనేది ఇప్పుడు భూమిపై క్రాష్ అవబోతుంది. అయితే అదే కాస్మాస్ 482. అయితే ఈ కాస్మాస్ 482 అనే అంతరిక్షం ట్రాష్ అనేది ఎక్కడ పడుతుంది, ఇంకా దీంతో ఎంత డేంజర్ ఉంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అయితే కాస్మాస్ 482 ఏంటి అంటే 1972 లో సోవియట్ యూనియన్ దీన్ని వీనస్ ప్లానెట్ కి పంపాలని లాంచ్ చేసింది. కానీ రాకెట్ లో టైమర్ ప్రాబ్లం వల్ల ఇది మన భూమి ఆర్బిటాల్లోనే స్టక్ అయింది. సో నాసా ప్రకారం ఇది 4 భాగాలుగా విడిపోయింది. అయితే దీంట్లో ఒక భాగమే 495 కిలోల ల్యాండర్. ఇప్పటి వరకు ఇది అంతరిక్షంలో తిరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు ల్యాండర్ అనేది భూమిపై క్రాష్ అవబోతుంది. అయితే లైఫ్ సైన్స్ చెప్పినట్టు ఇది వీనస్ అట్మాస్ఫియర్ ని తట్టుకునేలా దీన్ని డిజైన్ చేశారు. సో ఇది భూమి వాతావరణంలోకి వచ్చినా కూడా బర్న్ అవ్వకుండా అలాగే వచ్చి గ్రౌండ్ కి రీచ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది. సో ఇక్కడ ఒక బిగ్ క్వశ్చన్ ఏంటి అంటే ఇది ఎక్కడ పడుతుంది. అయితే కాస్మాస్ 482 ఒక ఆర్బిట్ అనేది 52 డిగ్రీల నార్త్ నుంచి 52 డిగ్రీల సౌత్ లాటిట్యూడ్ మధ్య ఉంది. అంటే అమెరికా, యూరోప్ అండ్ ఆసియా, ఆఫ్రికా ఇంకా ఆస్ట్రేలియా ప్లేసెస్ లో పడే ఛాన్స్ అనేది ఉంది. అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఈ ల్యాండర్ అనేది దాదాపు మొత్తం వరల్డ్ జోన్ లో ఉంది. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే మన భూమి పైన 70% ఓషన్స్ అనేవి ఉన్నాయి. సో దానివల్ల ఇది వాటర్ లో పడే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంది. ఇంకా ఈ ల్యాండర్ అనేది సముద్రంలో కాకుండా భూమి పైన పడే ఛాన్స్ అనేది చాలా తక్కువగా ఉంది. అయినా ఒకవేళ బై మిస్టేక్ ఇది భూమిపై పడినట్లయితే ఒక 500 కిలోల మెటల్ బాల్ అనేది 150 మైళ్ళ స్పీడ్ తో వచ్చి భూమిని ఢీకొంటే ఎంత డేంజర్ అనేది జరుగుతుందో ఈ కాస్మాస్ 482 భూమిపైన పడితే కూడా అంతే డేంజర్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఇంకో క్రేజీ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ ల్యాండర్ లో పారాచూట్ కూడా ఉంది. కానీ 53 ఏళ్ల తర్వాత అది వర్క్ చేస్తుందనే గ్యారంటీ లేదు. సో space.com ప్రకారం ఈ ల్యాండర్ అనేది వీనస్ లో ల్యాండ్ అయ్యేలా టైటానియం హిట్ షీల్డ్ తో బిల్డ్ చేశారు. ఒకవేళ ల్యాండ్ లో పడితే CNN చెప్పినట్టు చాలా డేంజర్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇది పడిన చోట డేంజరస్ ఫ్యూల్ అనేది లీక్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ అసలు ప్రాబ్లం ఏంటంటే అంతరిక్షంలో ఇలాంటి ట్రాష్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇంకా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ చెప్పినట్టు అంతరిక్షంలో 12 లక్షలకు పైగా చిన్న చెత్త ముక్కలు ఇంకా 50,000కు పైగా ఇలాంటి పెద్ద ముక్కలు అనేవి తిరుగుతున్నాయి. సో ఇలాంటివి కాకుండా వాటిలో ఉండే చిన్న చిన్న ట్రాషెస్ అనేవి భూమిపైన ఎప్పటికప్పుడు పడుతూనే ఉన్నాయి. అయితే 2022లో చైనా రాకెట్ అనేది ఇండియన్ ఓషన్ లో పడింది. ఇంకా స్పేస్ రాకెట్ అనేది పోలాండ్ లో క్రాష్ అయింది. ఇంకా ఫ్యూచర్ లో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఫ్యూచర్ స్పేస్ క్రాఫ్ట్ లను కంట్రోల్ రీఎంట్రీ చేసేలా డిజైన్ చేయాలి. లేకపోతే భూమిపై వాటి వల్ల చాలా పెద్ద విధ్వంసం అనేది జరుగుతుంది. అయితే ఈ కాస్మాస్ 482 రీఎంట్రీని ఏరోస్పేస్ కార్పొరేషన్ ఇంకా ESA లాంటి ఆర్గనైజేషన్స్ అనేవి ట్రాక్ చేస్తున్నాయి. ఇంకా ఇది త్వరలోనే భూమిపై పడుతుందని అంచనా వేస్తున్నారు. కానీ సోలార్ యాక్టివిటీ వల్ల ఈ టైమింగ్ అనేది మారచ్చు. సో లైఫ్ సైన్స్ చెప్పినట్టు రీఎంట్రీ టైం దగ్గరకు వచ్చే వరకు ఎక్కడ పడుతుందో ఎక్స్పర్ట్స్ కూడా కన్ఫర్మ్ చేయలేరు. సో మీకు ఆ టైంలో ఆకాశంలో బ్రైట్ మీటియర్ లాంటిది కనిపిస్తే అది కాస్మాస్ 482 కావచ్చు. అలాగే మీకు ఈ ఫ్యాక్ట్ నచ్చితే లైక్ చేసి ఇంకా దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి.